విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు నన్ను గారు అని రామరాజు పిలవడం ఇదే మొదటిసారి. నేను చెప్పాను రామరాజుకి గారు శ్రీ ఇట్లాంటివి అనద్దు అని. ఎందుకంటే మేమంతా కలిసి ఎస్ఎఫ్ఐలో పనిచేసాం, ఎప్పటి నుంచో విజయవాడలో ఉన్నాం కాబట్టి విజయవాడలో ఈ గారు అనే రకంగానే కొద్దిగా ఇబ్బందికరమైన పిలుపులు, ఇవన్నీ దూరాన్ని కూడా పెంచే పిలుపులు అవుతాయి. కామ్రేడ్స్, ఇవాళ మితవాద రాజకీయాలు ఏ రకంగా వాటి ప్రభావం, వాటి ప్రమాదం పెరుగుతోంది, వీటన్నిటి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరందరూ చదువుతూ ఉండుంటారు వాటన్నిటి గురించి. కాబట్టి అంతర్జాతీయంగా జనరల్గా విజయవాడ వచ్చినప్పుడు ఎక్కువ అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఆ మార్పులు నేపథ్యంలో వాటిని కొన్ని విషయాల్ని చర్చించుకోవడం, ఇవి చేస్తున్న పని. కానీ ఈసారి నేను అనుకోవడం అంతర్జాతీయ విషయాల్లో అంతర్జాతీయ పరిణామాలుగా వస్తున్న మార్పుల గురించి ప్రధానంగా మాట్లాడకుండా అసలు ఈ మితవాద రాజకీయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ మితవాద రాజకీయాల నుంచి దీనికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు ఏమన్నా ఉన్నాయా, దానికి ప్రత్యామ్నాయంగా ఏమిటి అనే విషయాలు, అట్లనే మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అవగాహన నాకు అర్థమైనంత వరకు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పార్టీ 22వ మహాసభ సందర్భంగా ఇంతకుముందు నాకు తెలిసి మితవాద రాజకీయాలు అనేది కమ్యూనిస్ట్ పార్టీల విభజన సందర్భంగా అతివాదాలు, మితవాదులు ఇట్లాంటి సందర్భంగా వాడిన ఘటనలు చూసాం. కానీ పార్టీ మహాసభ తీర్మానాల్లో మితవాద రాజకీయ ప్రమాదం పెరుగుతోంది అనే పద్ధతిలో విశ్లేషణని పార్టీ మహాసభ తీర్మానాల్లో మనం ఎప్పుడు చూసుండం. కాబట్టి మొట్టమొదటగా అసలు ఈ మితవాద రాజకీయ ప్రమాదం పెరుగుతోంది అని ఎందుకని, ఇంతకుముందల్లా పార్టీ మహాసభ తీర్మానాలను కనుక మీరంతా చూస్తూ ఉంటే కనుక, ఎందుకంటే పార్టీ మహాసభ రాజకీయ తీర్మానం అనేది ఇది కేవలం సిపిఐఎంకి సంబంధించిన అంతర్గత తీర్మానం కాదు. ఇది పార్టీ ప్రతి మహాసభకు ముందు ఒక 3 నెలలకు ముందుగానే అందరికీ చర్చ కోసం బయట ప్రజలకి కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. దాన్ని పార్టీ సభ్యులైతే తప్పనిసరిగా చదివి మహాసభ కంటే ముందు వాళ్ళ అమెండ్మెంట్స్ని, వాళ్ళ సవరణలు కానీ సూచనలు కానీ వీటన్నిటిని పంపించవచ్చు. ఇవి సభ్యులే కాకుండా సానుభూతి పరులు, పార్టీ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఈ తీర్మానాన్ని చదవచ్చు, దానికి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాన్ని పార్టీ కేంద్ర కమిటీకి తెలియజేయచ్చు. అందుకోసమని పార్టీ మహాసభ తీర్మానాన్ని ప్రతి మహాసభ కంటే ముందు 3 నెలలకు ముందే బయటిగా పబ్లిక్గా చర్చకి పార్టీ పెడుతుంది. అందుకని అందరికీ అందుబాటులో ఉండే డాక్యుమెంట్లో అందరూ సభ్యులు కాని వాళ్ళు కూడా చదివిన సందర్భంగా మీరు కనుక జాగ్రత్తగా మహాసభల్ని విశ్లేషిస్తూ ఉంటే కనుక పార్టీ మహాసభల్లో అంతర్జాతీయ పరిస్థితుల గురించి మొట్టమొదట ఉంటుంది, తర్వాత జాతీయ పరిస్థితుల గురించి ఉంటుంది. మహాసభ తీర్మానం ఎప్పుడు కూడా ఈ 3 ఏళ్ల కాలంలో, లేకపోతే మహాసభ నుంచి మహాసభ మధ్యకాలంలో జరిగిన ఘటనలు, పరిణామ క్రమాన్ని మాత్రం చెప్పడానికే పరిమితం కాదు. ఆ కొన్ని ముఖ్యమైన నిర్ధారణలకి మహాసభ తీర్మానం వస్తుంది. ఆ నిర్ధారణలకి రావడానికి కారణం ఏంటి అనే దీని మీద ఆ నిర్ధారణకి ఏ ప్రాతిపదికన పార్టీ వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని ఉదాహరణల్ని ఇస్తుంది. ఆ రకంగా చూస్తే ఇంతకు ముందల్లా 21వ మహాసభ, ఆ ముందు మహాసభలు కనుక మీరు చూస్తుంటే 7వ మహాసభ నుంచి ఎందుకు అంటున్నానంటే 1964 పార్టీ ఏర్పడిన పార్టీ చీలిపోయిన తర్వాత 7వ మహాసభ సిపిఐఎంగా ఉన్న మొదటి మహాసభ కాబట్టి 7వ మహాసభ నుంచి మన తీర్మానం కనుక చూస్తే వర్గ బలాబలాల్లో వస్తున్న మార్పు, సమాజంలో అంతర్జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి అనేది వర్గ బలాబలాల్లో వస్తున్న మార్పుల ప్రాతిపదికన అంచనా వేసి చెప్తాం. దాంట్లో మనం 1992 వరకు, అంటే 14వ మహాసభ ముందు వరకు పార్టీ నిర్ధారణ ఏంటి అంటే సామ్రాజ్యవాద శక్తులు పడినాయి,
సోషలిస్ట్ శక్తులు బలపడుతున్నాయి, సోషలిస్ట్ శక్తులదే రాబోయే కాలం అనే విశ్లేషణ చేస్తూ వచ్చేది. అంటే 14వ మహాసభ వరకు, 7వ మహాసభ నుంచి 14వ మహాసభ వరకు పార్టీ విశ్లేషణ అది. తర్వాత 14వ మహాసభ తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ ఏమి నిర్ధారణకు వచ్చిందంటే వర్గ బలాబలాల్లో అంతర్జాతీయ స్థాయిలో మార్పు వచ్చింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ పతనమైంది, తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు దేశాలుగా ఉన్న ఆ దేశాలన్నింటిలోనూ సోషలిస్ట్ వ్యవస్థ ఎదురుదెబ్బలు తిన్నది. కాబట్టి వర్గ బలాబలాల్లో మార్పు వచ్చింది, కాబట్టి సోషలిజం ఎదురుదెబ్బ తిన్నది, కాబట్టి సామ్రాజ్యవాద శక్తులు పైచేయి సాధించారు అనే నిర్ధారణకి 14వ మహాసభ వచ్చింది. తర్వాత అప్పటి నుంచి 22వ మహాసభ వరకు ప్రతి మహాసభలోనూ సామ్రాజ్యవాద శక్తుల బలం గురించి మాట్లాడుతున్నాం. సోషలిస్టు శక్తులు ఏ రకంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి, బలపడడానికి అవి చేస్తున్న రకరకాల ప్రయత్నాలని విశ్లేషిస్తూ వివరిస్తూ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన ఆ సెక్షన్లో తీర్మానంలో ఉంటుంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీగా వర్గ ప్రాతిపదికన ప్రపంచ పరిణామాలను విశ్లేషించే పార్టీగా మితవాదం వైపు ఈ ప్రపంచం మళ్ళింది అనే నిర్ధారణకి మనం ఎప్పుడు వస్తాం? మితవాదం వైపుకి ప్రపంచం మళ్ళింది అనే నిర్ధారణకి కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే సోషలిస్ట్ శక్తుల బలం తగ్గింది అనే నిర్ధారణకు వస్తామో, ఎప్పుడైతే అభివృద్ధి నిరోధక శక్తులు బలం పెరిగింది అనే నిర్ధారణకు వస్తామో, ఇక్కడ సామ్రాజ్యవాదం బలపడింది అనే నిర్ధారణకు ఎప్పుడైతే వచ్చామో అప్పుడే ప్రపంచం మొత్తంగా కూడా మితవాదం వైపుకి మళ్ళింది అనే నిర్ధారణకి మనం వస్తాం. ఆ ప్రాతిపదికనే 1992లో 14వ మహాసభలో మనం సోషలిస్టు శక్తులు బలహీనపడ్డాయి, సామ్రాజ్యవాదం పైచేయి సాధించింది అన్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్గ ప్రాతిపదికన చూస్తే కనుక మితవాదం వైపుకి ప్రపంచ పరిణామాలు మళ్ళాయి అనడానికి ఇది ఒక ముఖ్యమైన విషయం. అయితే మొత్తం ప్రపంచం అంతా 1992లో మితవాదం వైపుకు మళ్ళినప్పుడు 2018 22వ మహాసభ వరకు ఎందుకని మితవాద రాజకీయాలు బలపడ్డాయి అని చెప్పలేదు కమ్యూనిస్ట్ పార్టీ? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మొత్తం ప్రపంచం అంతా కూడా మితవాదం వైపుకి 1992 వైపే వెళ్ళింది, 92లోనే వెళ్ళింది. కానీ మితవాద రాజకీయాలు 2018 వరకు బలపడినాయని ఎందుకు చెప్పలేదు? ఇది కీలకమైన ప్రశ్న. అంటే 1992లో కేవలం సోషలిస్ట్ దేశాలు ఎదురు దెబ్బతిండమే కాదు, అప్పుడు నయా ఉదారవాద విధానాలు భారతదేశంలో అమలు చేయడం ఒక భాగం అయితే, ప్రపంచంలో కూడా ఒక పెద్ద ఎత్తున నయా ఉదారవాద విధానాలు ప్రపంచంలోని అన్ని దేశాలకి విస్తరించడం మనం గమనిస్తాం. నయా ఉదారవాద విధానాలు 92లో ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చాయని మనం చెప్పం కూడా. ఎందుకంటే అంతకంటే ముందే మార్గరెట్ థాచర్ కానీ రొనాల్డ్ రీగన్ కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకంటే ముందు చిలీలో సాల్వడార్ అయాండేని పదవీచ్యుతుడిని చేసి పినోషే అనే వ్యక్తి అక్కడ జనరల్గా ఉన్న మిలిటరీ అధినేత ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు 1970లో ఆ పినోషే అనుసరించిన ఆర్థిక విధానాల నుంచి షికాగో బాయ్స్ వాళ్ళు సూచించిన విధానాలు ఈ మార్కెట్కి మొత్తం వదిలేయడం, మార్కెట్లను తెరవడం, గ్లోబలైజేషను, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, ఇవి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో న్యాయ ఉదారవాద విధానాలకి సంబంధించిన 3 ముఖ్యమైన అంగాలుగా అవన్నీ కూడా అప్పటి నుంచే అమల్లోకి వచ్చినాయి. అంటే 1970 దశకం ప్రారంభంలో చిలీలో అమల్లోకి వచ్చినాయి, 70 దశకం చివర 80 దశకం ప్రారంభంలో అమెరికా, బ్రిటన్ ఇటువంటి దేశాల్లో అమల్లోకి వచ్చినాయి. కానీ సోషలిస్ట్ దేశాల పతనం తర్వాత వాటి వేగం మరింత తీవ్రమైంది. ఎందుకనంటే ఒకటి, వాటికి మొట్టమొదటిసారిగా సోషలిస్ట్ దేశాలు పతనం అయిపోయిన తర్వాత ఆ దేశాలన్నీ కూడా ఒక మార్కెట్ వాటి ఎదురుగుండా ఉన్నాయి. కాబట్టి ఆ మార్కెట్ని కబ్జా చేసుకోవడానికి వాటికి అవకాశం దొరికింది. కాబట్టి ఆ మార్కెట్లో మళ్ళీ అక్కడ పెట్టుబడిదారీ సంబంధాలని మళ్ళీ స్థాపించడంతో పాటు దాంతో న్యాయ ఉదారవాద విధానాల వైపుకి వాటిని ఆ దేశాలని తీసుకెళ్లేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించారు. కాబట్టి ఆ రకంగా 1990 తర్వాత న్యాయ ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరగడం మనం గమనిస్తాం. అదే
ఆ, క్రమంలో భారతదేశంలో కూడా ఆ విధానాల అమలుని మనం చూస్తున్నాం. అందుకని మితవాదం వైపుకి ప్రపంచం మళ్ళడం అనేది 92లోనే జరిగింది. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే మితవాద రాజకీయాలు ఆ రోజున ఎందుకు బలపడలేదు, ఆ రోజున ఎందుకు ప్రకటించలేదు, వాటిని ప్రకటించుకోలేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆ పాయింట్ అర్థం చేసుకునే దానికి ముందు ఒక స్లైట్ డిటూర్ ఒక పక్క వెళ్ళి మన దేశంలో జరుగుతున్న పరిణామాలని చూసి దాన్ని ఇతర దేశాల్లో ఆ పరిణామాలు ఏ రిఫ్లెక్షన్ అన్నా ఉందా ఏమిటి అనేది కొంత అర్థం చేసుకుని చూద్దాం. 1992లోనే బాబ్రీ మస్జిద్ కూలిపోయింది, డిసెంబర్ 6. అప్పటి నుంచి కమ్యూనల్ పాలిటిక్స్ క్రమక్రమంగా వేగంగా అమల్లో అవి విస్తరించడం మనం చూస్తున్నాం. మతోన్మాద రాజకీయాలు, బీజేపీ బలపడడం దానికి ఒక చిహ్నం. బీజేపీ అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో అప్పటికే ఉన్నా కానీ ఆ తర్వాత బాబ్రీ మస్జిద్ కూలిపోయిన తర్వాత చాలా బలమైన శక్తిగా బాబ్రీ మస్జిద్ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఆ రథయాత్ర కాలం నుంచి క్రమంగా పెరిగి ఇవాళ 303 సీట్లతో తనంతట తాను మెజారిటీ సంపాదించుకుని అధికారంలోకి వచ్చేంత స్థాయికి ఈ 2 దశాబ్దాల 3 దశాబ్దాల కాలంలోనే ఈ జరిగిన పరిణామం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ మధ్యలో 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో కూడా వచ్చింది. 98లో వాజ్పేయి అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాల పాటు 2004 వరకు అధికారంలో ఉన్న బీజేపీ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకుండా పోయింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మితవాదం వైపు జరిగిన ప్రపంచం మళ్ళీ తన రూట్ మార్చుకుని మళ్ళీ మోడరేషన్ వైపు, సెంటర్ వైపు, లేకపోతే లెఫ్ట్ వైపు వచ్చిందా అని చెప్పగలుగుతామా? అలా చెప్పలేము. అంటే బీజేపీ అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం మితవాదంలో ఉంది. కాంగ్రెస్ లేకపోతే దేశం మితవాదం వైపు వెళ్ళింది. బీజేపీ అధికారంలో నుంచి వెళ్ళిపోగానే మారినాయి పరిస్థితులు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాగానే తిరిగి మళ్ళీ అటువైపుకి వెళ్ళినాయి. ఈ రకమైన నిర్ధారణలకి సింప్లిస్టిక్గా రాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే మనం 21వ మహాసభ పార్టీ తీర్మానాన్ని కనుక మీరు చూస్తుంటే కనుక 21వ మహాసభ పార్టీ తీర్మానంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల గురించి పార్టీ ఒక విశ్లేషణ చేస్తూ నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ అవి ప్రారంభ దినాల నుంచి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. 92 నుంచి 93లో కనుక మీకు గుర్తుంటుంటే శాసనోల్లంఘన ఉద్యమం, చాలా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. భారత్ బంద్ జరిగింది. విపరీతమైన లాఠీ చార్జీలు జరిగితే దాన్ని ఎదుర్కొని పార్టీ నిలబడింది. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి మొదటి రోజు నుంచి ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతూనే ఉంది. కానీ 21వ మహాసభలో పార్టీ ఏం నిర్ధారణకు వచ్చింది? ఏమని నిర్ధారణకు వచ్చిందంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలని సమగ్రంగా అర్థం చేసుకోవడంలో మనం కొంత వెనుకబడ్డాము. ఎందుకని? వాటి న్యాయ ఉదారవాద విధానాలు, న్యాయ ఉదారవాద ఆర్థిక విధానాలు, న్యాయ ఉదారవాద సిద్ధాంతం అంటే నియోలిబరల్ ఫిలాసఫీ, నియోలిబరల్ పాలసీస్, నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్, వీటిలన్నిటిలోనూ తేడాలు ఉన్నాయి. నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్ని అర్థం చేసుకున్నాం, వాటిని వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాం. కానీ నియోలిబరల్ పాలసీస్ అవేంటివి? నియోలిబరల్ ఫిలాసఫీ అదేంటిది? వీటిలో మనం కొద్దిగా పడ్డాం. ఎందుకనంటే వీటికి తేడా ఏంటంటే నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్ పేరు చెప్పినట్టే అవి ఆర్థిక విధానాలు. ఆర్థిక రంగంలో నయా ఉదారవాదం ఏ మార్పులు కోరుకుంటుంది అనేది అవి చెప్తాయి. కానీ నియోలిబరల్ పాలసీస్ అంటే మొత్తం అసలు ఆ సిద్ధాంతాన్ని, నయా ఉదారవాద సిద్ధాంతాన్ని సమాజంలోని అన్ని పార్శ్వాలకి ఎట్లా అన్వయించాలి అని చెప్పేవి రకరకాల పద్ధతుల్లో, రకరకాల కోణాల్లో అన్వయించే ప్రయత్నం చేసేవి ఆ న్యాయ ఉదారవాద విధానాలు. అందుకనే అంటే ఏంటి? న్యాయ ఉదారవాద విధానాల ప్రభావం ఎకానమీ మీద ఎట్లా ఉంటుంది, ఆర్థిక విధానాలు, పాలిటీ మీద ఎట్లా ఉంటుంది అంటే రాజ్యం యొక్క అంగాల మీద,
స్టేట్ మీద, రాజ్యం మీద, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్, కోర్టుల మీద, ఆర్మీ మీద, ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద, జ్యుడిషియరీ మీద, ఇట్లాంటి రకరకాల మీద, ఈ పొలిటికల్ పార్టీస్ మీద వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది ఒక ఇది భాగం. రెండు, అసలు సోషల్ ఇంపాక్ట్, సమాజంలోని వివిధ తరగతుల ప్రజల మీద, వాళ్ళ ఆర్థిక దీంట్లో కాదు, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ వ్యవహార శైలిలో, ఒకళ్ళకి మధ్య ఉన్న వాళ్ళ సంబంధంలో, ఆ సంబంధాల్లో మార్పు తీసుకొచ్చిందా, ఇవన్నీ. అంటే ఏంటి, మనం ఇండివిజువలిజం పెరిగింది, కెరీరిజం పెరిగింది, ఇవన్నీ చెప్తుంటాం. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ సోషల్ ఆస్పెక్ట్లో నియోలిబరల్ పాలసీస్ యొక్క ఇంపాక్ట్. అట్లనే కల్చరల్ సాంస్కృతికంగా ఏ ప్రభావం చూపెట్టింది. సాంస్కృతికంగా ఇంతకుముందు రకరకాల వీటిని దాని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సాంస్కృతికంగా ప్రభావం ఇంతకుముందు మన రాష్ట్రంలో మహిళలు కానీ పురుషులు కానీ 10 మంది ముందుకు వచ్చి వాళ్ళ లోపల ఉన్న కళని ప్రదర్శించాలంటే బాగా సిగ్గుపడేవాళ్ళు. నాకు ఈ అంశం నేను ఎందుకు చెప్తానంటే, ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈ సుబ్బారెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రజానాట్యమండలిలో ఉన్నాడు. ఆయన ఉయ్యూరులో ఉన్నప్పుడు ప్రజానాట్యమండలిలో ఆయన ఇది చూసుకోకుండా మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని కూడా ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో పాల్గొనమని ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేసేవాడు, కనపడ్డాం కదా అని నాలాంటి వాళ్ళని, నాతో పాటు మిగతా ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని మీరందరూ వచ్చి కోనేరు సెంటర్లో పార్టీ బహిరంగ సభలు జరిగితే మీరంతా డ్యాన్సులు చేయాలి, లేకపోతే నాటకాలు ఆడాలి అని చెప్పేవాళ్ళు. ఆ డ్యాన్సులు అంతమంది కోనేరు సెంటర్లో నిలబడి డ్యాన్సులు చేయడం ఏంటి, దాన్ని ఎట్ట తప్పించుకోవాలి అని ఆలోచించి భయపడి పారిపోతూ ఉండేవాళ్ళం. కాబట్టి ఆ రకంగా ఆ రోజు ఉండేది. ఇవాళ ఒక కెమెరా పెట్టంగానే వాళ్ళలోని టాలెంట్ అసలు అట్లా బయటకు వచ్చేస్తుంది. ఎందుకని, ఇవాళ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక ఇదిగా వచ్చింది. డ్యాన్సులు చేయడం మామూలు. ఇవాళ పబ్బులు రకరకాల చోట్ల వచ్చినాయి, పబ్బుల్లో డ్యాన్సులు, లేకపోతే ఒక న్యూ ఇయర్స్ పార్టీ అంటే డ్యాన్సులు. డ్యాన్స్ అనేది ఇవాళ ఒక రకంగా సిగ్గుపడాల్సిన విషయం కాదు, అది మామూలు. మన ఆనందం కానీ విషాదం కానీ ఒక వ్యక్తీకరణలో భాగం అనే భావం ఇవాళ ఆ వ్యక్తీకరించడానికి ఎవరు సిగ్గుపడట్లేదు. ఆ రోజుల్లో సిగ్గుపడేవాడు. ఎందుకని ఈ మార్పు వచ్చింది, ఉదారవాద విధానాల వలన. కాబట్టి సాంస్కృతికంగా ఉదారవాద విధానాల ప్రభావం, రాజకీయంగా, సామాజికంగా, అట్లనే సిద్ధాంతపరంగా, ఇట్లా రకరకాల అంశాల్లో నయా ఉదారవాద విధానాల ప్రభావం ఉంది. కాబట్టి వీటన్నిటినీ అర్థం చేసుకోవాలి అని పార్టీ భావించి 21వ మహాసభకు ముందు నుంచి కొంత ప్రయత్నం చేసి 3 రకాల సబ్ కమిటీలని వేసి, స్టడీ గ్రూపుల్ని వేసి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పులు ఎలా వచ్చినాయి, పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు ఎలా వచ్చినాయి, మధ్యతరగతి ప్రజానికంలో మార్పులు ఎట్లా కనపడుతున్నాయి, అట్లనే కార్మిక రంగంలో మార్పులు ఎట్లా వచ్చినాయి, ఇట్లా వీటన్నిటిని అధ్యయనం చేయడం కోసం ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళి అన్ని పార్శ్వాల్లోనూ నయా ఉదారవాద విధానాల మార్పు ప్రభావం ఎట్లా ఉంది అర్థం చేసుకోవడానికి పార్టీ ప్రయత్నం మొదలెట్టింది. కాబట్టి దాని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆర్థిక విధానాల మార్పు ప్రభావం మనకు అర్థమైనా రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోవడంలో మనం కొద్దిగా వెనకబాటు పట్టాం. అది మనం ఆత్మవిమర్శ చేసుకున్నాం. దాని నుంచి మనం దాన్ని ఆ ఆత్మవిమర్శని సరిచేసుకుని మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనం రాజకీయాల్లో వాటి ప్రభావం ఏమిటి అనేది అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు ఏ రకంగా ఉన్నాయని అర్థం చేసుకోవడం కీలకం అవుతుంది. అందుకని ఇవాళ మితవాద రాజకీయాలు అనేది ఇవాళ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే ఉదారవాద ఆర్థిక విధానాలు ఏ రకంగా అయితే సామ్రాజ్యవాదం శక్తుల ప్రభావం పెరగడంతో మొదలైనాయో, రాజకీయంగా వాటిలో దాని ప్రభావం ఎక్కడ కనపడుతుందంటే, ఈ సామ్రాజ్యవాద శక్తుల పైచేయిని నిలబెట్టడం కోసం, ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని అణిచివేయడం కోసం, ప్రజల్లో వస్తున్న మార్పుల్ని తనకు అనుగుణంగా మార్చుకోవడం కోసం రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసింది. ఆ రాజకీయాన్ని ప్రభావితం చేసిన సందర్భంగా వచ్చిన మార్పు మితవాద రాజకీయాలుగా మనకి కనపడతాయి.
ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ మార్పు ఎందుకని అవసరం అంటే, న్యాయ ఉదారవాద విధానాల మూలం ఏమిటి? సింపుల్గా చెప్పుకోవాలంటే, వాటికి ఏ సమాజానికన్నా పాలక వర్గాలు వాళ్ళ పరిపాలన నిరంతరం కొనసాగాలని కోరుకుంటారు. అది కోరుకున్నప్పుడు వాళ్ళ ఆధిపత్యం సమాజం మీద అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకుంటారు. ఆధిపత్యం అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలంటే మొట్టమొదట వాళ్ళ ఆధిపత్యం మిగులు మీద ఉండాలి, సర్ప్లస్ మీద ఉండాలి. సర్ప్లస్ వాల్యూని కంట్రోల్ చేయాలి, ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి అది ఉండడం కోసం వాళ్ళ సర్ప్లస్ ప్రాఫిట్ ఎట్లా సాధ్యమవుతుంది అనే దాన్ని కాపాడడానికి కోసం ఎట్లా ఈ సొసైటీని మార్చుకోవాలి అనేది వాళ్ళ ప్రధానమైన లక్ష్యం. అందుకని ఇవాళ 1990 నుంచి ప్రపంచంలో మనం అధికారంలో ఉన్న రకరకాల పార్టీలు కానీ లేకపోతే రకరకాల ప్రభుత్వాలను కానీ మనం గమనిస్తే కనుక, బ్రిటన్ తీసుకోండి. బ్రిటన్లో థాచర్ ఉండింది. థాచర్ ఆవిడ ఓడిపోయిన తర్వాత మేజర్ వచ్చాడు, జాన్ మేజర్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత టోనీ బ్లెయిర్ వచ్చాడు. టోనీ బ్లెయిర్ తర్వాత క్యామెరూన్ వచ్చాడు. క్యామెరూన్ తర్వాత థెరెసా మే వచ్చింది. థెరెసా మే తర్వాత ఇప్పుడున్న బోరిస్ జాన్సన్ వచ్చాడు. వీళ్ళందరిలోనూ ఆర్థిక విధానాల్లో ఏమన్నా తేడా ఉందా? ఏమి తేడా కనపడదు. కానీ వీళ్ళందరూ ఒకటే పార్టీకి చెందిన వాళ్ళ? వీళ్ళంతా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కొద్దిగా టోనీ బ్లెయిర్ లేబర్ పార్టీకి చెందిన ఆయన, థాచరు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆవిడ, బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్కి చెందిన అతను. కాబట్టి పార్టీల్లో ఈ మార్పులు కనబడతాయి. అట్లనే అమెరికాలో చూడండి, ఇంకా బ్రిటన్ కంటే కూడా మనకి అమెరికా బాగా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా చూడండి, అమెరికాలో రొనాల్డ్ రేగన్ రిపబ్లికన్, తర్వాత జార్జ్ బుష్ రిపబ్లికన్, ఆ తర్వాత బిల్ క్లింటన్ డెమోక్రాట్, ఆ తర్వాత మళ్ళీ బుష్ రిపబ్లికన్, మళ్ళీ ఒబామా డెమోక్రాట్, ఒబామా తర్వాత మళ్ళీ వీడు ట్రంప్ రిపబ్లికన్. ఈ మార్పులు వీళ్ళల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ట్రంప్ తర్వాత బైడెన్ ఎన్నికయ్యాడు. ఏమైనా మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నావా? రావచ్చు. వ్యక్తుల ఆధారంగా ఏవో చిన్న చిన్న మార్పులు వస్తాయి, కానీ విధానపరంగా వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఎటువంటి మార్పు ఉండబోదు. ఎందుకని ఉండదు అంటే, క్లింటన్ నాటి కాలంలో ఎవరైతే అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద శక్తులంతా ఒక కూటమిగా ఏర్పడి ప్రపంచ దేశాల మీద దాడులు చేశారో వాళ్ళే ఇవాళ బైడెన్ ప్రభుత్వంలో కూడా ముఖ్యమైన స్థానాల్లో ఉంటారు అని బైడెన్ ప్రకటించిన మంత్రివర్గ దీంట్లో మనకు కనబడుతుంది. బైడెన్లోనే కాదు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీటిలో ఎటువంటి మార్పు మనకి, వాళ్ళ అనుసరించే విధానాల్లో ఎటువంటి మార్పు కనపడలేదు. పార్టీల్లో ఈ మార్పులు వీటన్నిటినీ మనం గమనించినా కానీ. అట్లానే మన దేశంలో ఈ కాలంలో కాంగ్రెస్ ఉదారవాద విధానాన్ని ప్రవేశపెట్టింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది. మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ఏమీ కూడా ఉదారవాద చట్టం నుంచి బయటికి దేశాన్ని తీసుకురాలేదు. కాబట్టి ఒకటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఉదారవాద ఆర్థిక విధానాలని అమలు చేసే క్రమంలో, ఉదారవాద విధానాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వాలు ఏమైనా కానీ వాటి ఎజెండా ఉదారవాద విధానాలకు అనుకూలంగానే ఉన్నది అనేది మనకి అర్థమవుతుంది. అంటే పార్టీలు ఈ పార్టీ పోయి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ విధానాలను అనుసరించే విషయంలో మాత్రం వాళ్ళకి ఎటువంటి తేడాలు లేవు. ఇది ఫస్ట్ ఈ 20-30 ఏళ్ల కాలంలో జరుగుతున్న ప్రపంచవ్యాప్త పరిణామంలో ఒక ముఖ్యమైన పరిణామంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజాశక్తి మీద నా విమర్శ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ప్రజాశక్తి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అచ్యుతరావు, జయరాము వీళ్ళందరినీ చూసినందుకు చెప్పడం కాదు, కానీ ప్రజాశక్తి మీద ఎందుకంటే ప్రజాశక్తిని విమర్శించడం అంటే ఏదో ప్రజాశక్తిని కావాలని విమర్శించడం అని కాదు. తెలుగు భాషలోని దాన్ని ఏమంటారంటే కొన్ని పదాలు లేకపోవడం దానికి ప్రధానమైన కారణం ప్రజాశక్తిని విమర్శించడంలో నా ఉద్దేశం. ఉదాహరణకి నేను చెప్తాను. ఇవాళ ఫ్రాన్స్లో
ఒక ఫ్రాన్స్లో మెలన్షా అనే కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా వామపక్షాల తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మెలన్షా ఆయన పేరు. ఆయన ఏమంటాం? ఆయన వామపక్ష అభ్యర్థి. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడు, ఆయన ఏమంటాం? ఆయన వామపక్ష అభ్యర్థి. కానీ వామపక్ష అభ్యర్థుల్లో ఇప్పుడు ఇద్దరు వామపక్ష అభ్యర్థులు ఎందుకు వచ్చారు? కాబట్టి తేడా చూపెట్టాలి కదా. అప్పుడు తేడా ఎట్లా చూపెడతారు? ఇంగ్లీష్లో ఏం చెప్తారు? మెలన్షా ఫార్ లెఫ్ట్, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి లెఫ్ట్. దీన్ని తెలుగులో ఏమనాలి? మెలన్షా అతివాది, ఈ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అతివాది. ఇప్పుడు ఇట్లానే రైట్ మితవాదంలో మేరీ లాపెన్ అనే ఆవిడ పోటీ చేసింది. మేరీ లాపెన్ని ఏమంటారు? ఆవిడ ఫార్ రైట్. అంటే ఏమనాలి తెలుగులో? దూరం మితవాది కాదు కదా, ఏమనాలి? ఫార్ రైట్. ఆ తర్వాత అదే దీంట్లో పోటీ చేసి ఇప్పుడు గెలిచినాడు మ్యాక్రాన్. ఈయనేంటి? ఈయన ఏమనాలి? ఈయన ఎక్స్ట్రీమ్ రైట్ ఇంగ్లీష్లో అయితే. ఈయన ఎక్స్ట్రీమ్ రైటు, ఫార్ రైటు, సెంటర్ రైటు, సెంటర్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. వీటికి తెలుగు పదాలు చెప్పండి. లేవు. మన దగ్గర కమ్యూనిస్టుల గ్రూపులు, రకరకాల గ్రూపులు ఉన్నాయి. కానీ ఏమంటాం మనం? సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ మితవాద పార్టీ, సిపిఐ ఎంఎల్ నక్సలైట్లు, వీళ్ళు అతివాదులు. ఎంఎల్ లిబరేషన్ ఏంటి? ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏంటి? ఎంఎల్ కమిటీ ఏంటి? సిపిఎం మావోయిస్ట్ ఏంటి? వీటన్నిటిని ఏమంటాం? అన్నిటినీ కలిపి ఒకటే అతివాదులు అని అంటాం. కానీ వీటన్నిటిలోనే తేడాలు లేవా? ఉన్నాయి. వాటన్నిటికీ పదాలేంటి, కేటగరైజేషన్ ఏంటి? అవి లేవు. అందుకని ఇక్కడ తేడా వస్తుంది. ఎందుకని ప్రజాశక్తులు ఏం వార్తలు వస్తాయి? స్పెయిన్లో మన ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఒక ఆయన గెలిచాడు. ఆయన సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచాడు. కాబట్టి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి అనగానే ఏమంట ప్రజాశక్తుల వార్త ఏమని వస్తుంది? స్పెయిన్లో సోషలిస్ట్ పార్టీ గెలుపు. ఇది కరెక్టా తప్ప? వార్త కరెక్టు. కానీ ఆ సోషలిస్ట్ నిజంగా సోషలిస్టా? సోషలిజం అనగానే మనం ఏమనుకుంటాం? మనం అంతా మనోడే మళ్ళీ గెలిచాడు, మనకి సోషలిజం మళ్ళీ ముందు మంచి రోజులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ సోషలిస్టులు యూరోప్లో గెలిచిపోతున్నారని మనం ఆ దీంట్లోకి వెళ్ళిపోతాం. కానీ సోషలిస్ట్ కాదు. ఎందుకని? సోషలిస్ట్ గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎన్నికల్లో అతను ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు? ఎందుకంటే ఇదే ఉదారవాద ఆర్థిక విధానాలని అవలంబిస్తాడు. కాబట్టి ప్రజాశక్తిలో ఈ కాలంలో అతను అనుసరించే విధానాల గురించి వార్త రాదు. ఎందుకని రాదంటే ప్రజాశక్తిలో కానీ ఇతర మన ఈ రీజనల్ పత్రికల్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్కి అంత ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి ఓ చిన్న ఒక హాఫ్ పేజా, ఇప్పుడు హాఫ్ పేజ్ కూడా లేదు ఇంటర్నేషనల్కి. కాబట్టి హాఫ్ పేజ్ కంటే ఉన్న తక్కువ స్పేస్లో ప్రపంచంలో ఇన్ని దేశాల్లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చెప్పాలంటే ఎట్లా ఎంచుకుంటారు? ఏదో ఒక ముఖ్యమైన అక్కడ ఎన్నిక జరిగింది, ఇక్కడ ఎన్నికలే మనకి ముఖ్యమైన ఇదైపోతాయి. కాబట్టి ఎవడు గెలిచాడు, ఎట్లా ఇదైంది అనే దీంతో మనం అది బ్యానర్ ఐటమ్లుగా రాసేసి ఇచ్చేస్తుంటాం. అప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మనకేం నష్టం వస్తుందంటే, అసలు ఆ సోషలిస్ట్ పార్టీ గెలిచింది, పొరపాటున అక్కడ ఆ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక పోరాటం జరిగిందనుకోండి. స్పెయిన్లో పెద్ద ఎత్తున కార్మిక పోరాటం అని రాస్తాం. ఆ లోపు అది వార్త చదివిన వాళ్ళకి 1 సంవత్సరం క్రితం గెలిచినది సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి అని గుర్తుంటే కనుక అతను ఆలోచిస్తాడు, లేకపోతే ఆవిడ ఆలోచిస్తుంది. అదే సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గెలవడం ఏంటి, న్యాయ ఉదారవాద విధానాలను అనుసరించడం ఏంటి, మళ్ళీ కార్మికులు పోరాటం చేయడం ఏంటి ఇక్కడ అనేది ఆలోచిస్తారు. అప్పుడే మర్చిపోతాం. ఎందుకంటే మనకు ఉదారవాదం అది కూడా నేర్పించింది. నీవు అన్నిటినీ గుర్తుంచుకోవద్దు. ఇవాళలో నువ్వు బతుకు, నిన్నటి గురించి ఆలోచించుకు, రేపటి గురించి నువ్వు నిన్నటి గురించి విచారించుకు, రేపటి గురించి ఆలోచించుకు, ఇవాళలో బతుకు. ఇది కూడా న్యాయ ఉదారవాదమే నేర్పించింది. కాబట్టి నిన్నెవడు గెలిచాడో మర్చిపోతాం. ఇవాళ పోరాటం చేశారా? కార్మికులు పోరాటం, మంచి పోరాటం, ఇంకా చేయాలి, బాగా చేయాలి, మళ్ళీ అయితే అక్కడ చేస్తున్నారు, మనం కూడా చేయాలి, ఇట్లా అనుకుని పరిమితం అయిపోతాం. ఈ లింకులు మర్చిపోతుంటాం. కాబట్టి ఈ లింకులు మర్చిపోవడం వల్ల మనకేమవుతుందంటే పాక్షికంగానే మనం వాటిలో ఈ మొత్తం రాజకీయాల్లో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోవడంలో మనలో కొన్ని ఆటంకాలు మనకి
కలుగుతాయి. అందుకని ఇట్లా మనం లేబుల్స్ మీద పోకూడదు అనేది ఫస్ట్. ఈ ఈ 20-30 ఏళ్ల కాలంలో అక్కడ గెలిచిన వాళ్ళు యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఈ దేశాల్లో కానీ ఈ మితవాద వైపు ప్రపంచం వెళ్ళిపోయినప్పుడు కానీ ఎవరు ఎన్నికల్లో గెలిచినా కానీ వాళ్ళందరూ ఉదారవాద విధానాలకి భిన్నంగా వాళ్ళ విధానాలు లేవు అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏమిటంటే అందరూ ఉదారవాద ఆర్థిక విధానాలనే అనుసరిస్తున్న టైంలో ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు ప్రజల్లో వస్తున్న మార్పులు ఎట్లా ఉన్నాయి, ప్రజల రియాక్షన్ ఈ విధానాలకి ఎట్లా ఉంది. ఒక రియాక్షన్ మనకి ఎక్కడ కనపడుతుందంటే లాటిన్ అమెరికాలో కనపడింది. లాటిన్ అమెరికాలో 1990ల చివరి దశకం నుంచి చావెజ్ లాంటి వాళ్ళు అధికారంలోకి రావడం, వెనిజుయలాలో, బొలివియాలో ఈవో మొరాలెస్, రఫెల్ కొరియా ఈక్వెడార్లో, అట్లానే లూలా బ్రాజిల్లో, మళ్ళీ డానియల్ ఆర్టెగా నికరాగువాలో, ఇట్లా కిర్చనర్ దంపతులు అర్జెంటీనాలో, ఇట్లా రకరకాల దేశాల్లో అర్జెంటీనా లాటిన్ అమెరికా ఖండంలో, లాటిన్ అమెరికా దేశాల్లో, ఖండం అనకూడదు, లాటిన్ అమెరికా దేశాల్లో ఇట్లా వీళ్ళు అధికారంలోకి రావడం కనపడ్డారు. వీళ్ళు రాగానే ఏంటి మళ్ళీ మనం ఏం చదివాం, చావేజ్ అధికారంలోకి రాగానే ఏం చదువుకున్నాం పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి. మన పత్రికే కాదు మిగతా పత్రికల్లో కూడా వచ్చిన వార్తల్లో ఏమిటి, చావేజ్ సోషలిస్ట్ వెనిజులాని నిర్మించబోతున్నాడు, అంతే కదా, బొలివేరియన్ సోషలిజం చావేజ్ నిర్మించబోతున్నాడు అని చదువుకున్నాం. ఈవో మొరాలెస్ అక్కడ బొలివియాలో అక్కడ ఇండిజినస్ ప్రజల తరపున అక్కడ దాన్ని ఏమంటారు, మదర్ ఎర్త్ పచమామ అంటారు దాన్ని, వాళ్ళ భాషలో పచమామ సోషలిజం అంటారు. అంటే భూమి ప్రకృతి ఆధారంగా సోషలిజాన్ని నిర్మిస్తాను అని ప్రకటించడం. అట్లానే రఫేల్ కొరియా ఈక్వెడార్లో ఏమని ప్రకటించాడు, సిటిజన్స్ రెవల్యూషన్, పౌరుల విప్లవం మా దేశంలో జరిగింది, సోషలిజం దిశగా మేము వెళ్తున్నామని. వీళ్ళందరినీ కలిపి ఏమన్నారు, 21వ దశాబ్దపు సోషలిజం వైపు ప్రపంచ ప్రయాణం అని. అంటే 20వ దశాబ్దపు సోషలిజం అయిపోయింది, దెబ్బతింది, అది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కొత్త సోషలిజం 21వ శతాబ్దపు సోషలిజం వైపు ప్రపంచం ప్రయాణం చేస్తుంది. దానికి నాయకత్వం వహిస్తుంది చావెజ్, బొలివియాలో మొరాలెస్, రఫేల్ కొరియా వీళ్ళు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనకేంటి అంటే లాటిన్ అమెరికా పద్ధతిలో అక్కడ సోషలిజం వస్తుంది కాబట్టి మనం కూడా అక్కడ సోషలిజం వచ్చేసింది అని అనుకుంటున్నారు ఏదో పేరుతో. కానీ వాస్తవానికి అక్కడ సోషలిజం వచ్చిందా రాలేదా, సోషలిజం ప్రయాణాలు చేశారా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మన పార్టీ ఏం చెప్పింది, సిపిఐఎం ఎప్పుడూ కూడా ఈ దేశాల్లో సోషలిజం వస్తుంది, సోషలిజం దిశగా వెళ్తుంది అని ఎప్పుడు చెప్పలేదు. 20వ మహాసభ పార్టీ నివేదికను కనుక మీరు చదువుంటే, కోయికోడ్లో జరిగిన పార్టీ మహాసభ, ఆ 20వ మహాసభ నివేదికలో సైద్ధాంతిక విషయాల మీద ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ని పార్టీ ఆమోదించింది. దాంట్లో ప్రపంచ పరిణామాలు, ఉదారవాద ఆర్థిక విధానాలు, ఉదారవాద విధానాల ప్రభావం, వీటన్నిటినీ విశ్లేషిస్తూనే సోషలిస్ట్ దేశాల్లో జరుగుతున్న పరిణామాల్ని ఏ దృక్పథంతో మనం చూడాలి, అట్లానే లాటిన్ అమెరికాలో ఈ ప్రభుత్వాల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఆ తీర్మానంలో వివరించారు. ఏమని వివరించారు, లాటిన్ అమెరికాలో వెనిజుయలా, బొలివియా, ఈక్వెడార్ని ఒక కాటను కట్టాలి, మిగతా దేశాల ప్రభుత్వాల్ని ఇంకో ఘాటును కట్టాలి. అంటే బ్రెజిల్ కానీ అర్జెంటీనా కానీ ఉరుగ్వే కానీ ఎల్ సాల్వడార్ కానీ నికరాగువా కానీ అన్ని దేశాలని వేరే ఘాటును కట్టాలి. ఈ ప్రభుత్వాలన్నింటినీ మనం ఒకే కేటగిరీలో చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఇవన్నీ కూడా అభ్యుదయ వామపక్షాల వైపు ఉన్న ప్రభుత్వాలు తప్ప ఇవన్నీ సోషలిజం వైపు ప్రయాణం చేస్తున్న ప్రభుత్వాలుగా చెప్పలేదు. మళ్ళీ వీటన్నిటినీ ఇవి ఎక్కువగా వీటి వైపు ఆశలు పెట్టుకోవద్దు అని కూడా చెప్పాం. ఎందుకనంటే ఇవి మౌలికమైన ఆర్థిక విధానాల్లో ఎటువంటి మార్పుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మౌలిక ఆర్థిక విధానాల్లో మార్పులు లేకుండా కొన్ని సాంఘిక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినాయి. ఉదారవాద ఆర్థిక విధానాల్ని డైల్యూట్ చేసి, ఉదారవాద ఆర్థిక విధానాల్లో మార్కెటే ప్రధానం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించొద్దు, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు కష్టపడి బతికితే బతుకుతారు, బతకలేకపోతే వాళ్ళ కర్మ అని వదిలేయమంటుంది.
కాదు, రాజ్యానికి కూడా కొంత పాత్ర ఉంటుంది. రాజ్యం ఇంటర్వ్యూన్ అయి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజానీకంలో ఉన్న దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని, అట్లానే హెల్త్, ఆరోగ్య దీన్ని, విద్యని, వీటన్నిటినీ మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి అని అవి కృషి చేసినాయి. అందుకని వాటిలో ఈ అభ్యుదయ విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయం కాదు. ఉదారవాద ఆర్థిక విధానాల్ని అవలంబిస్తూనే వాటిలో కొన్ని టింకరింగ్ చేసి తీసుకొచ్చిన మార్పులు. అందుకనే ఇవి సోషలిజం వైపుకు ప్రయాణం చేసే ప్రభుత్వాలుగా మనం చెప్పలేదు. ఇవి నయా ఉదారవాద ఆర్థిక విధానాలకి ప్రత్యామ్నాయాలు చూపెడుతున్నాయి అని చెప్పాను తప్ప ఈ ప్రత్యామ్నాయం వ్యవస్థకి పెట్టుబడిదారి వ్యవస్థకి ప్రత్యామ్నాయం కాదు. పెట్టుబడిదారి వ్యవస్థలో ఉదారవాద ఆర్థిక విధానాలకి ప్రత్యామ్నాయం. అంటే పెట్టుబడిదారి ఆర్థిక విధానాలని అవలంబిస్తూ అవి ఆ దేశాల్లో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాయి అని మనం నిర్ధారించాం. అది వాస్తవం అయింది. ఎందుకని ఇవాళ చూడండి, మదురో ఇవాళ నికోలాస్ మదురో వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నాడు చావెజ్ మరణం తర్వాత. ఆయన ప్రతి సంవత్సరం మేడే రోజున 10% కార్మికుల వేజెస్ని పెంచుతాడు. అట్లానే ఉచితంగా ఆరోగ్యం అందిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వీటన్నిటితో పాటు ప్రైవేటీకరణ విపరీతంగా చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అది ఆ ప్రైవేటీకరణ వేగం పెరిగింది. అట్లనే ఏ ఆయిల్ డబ్బుని ఉపయోగించుకుని చావేజ్ ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టాడో ఆ ఆయిల్ సెక్టార్లో కూడా కొన్ని ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యాన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాడు. కాబట్టి ఇట్లాంటి వాడు మనం సోషలిజం వైపుకి వెళ్తున్నాడు అని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేము. కాబట్టి ఇవి సోషలిస్ట్ ప్రభుత్వాలు కావు. ఇవి ఉదారవాద ఆర్థిక విధానాలకి ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారి విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రభుత్వాలుగానే ఇవి గమనిస్తాం. ఇది ఒక ఉదారవాద విధానాలకి ఒక రూపంలో ఇది ఒక ప్రతిఘటన. అక్కడ ప్రజలు ఉదారవాద ఆర్థిక విధానాలకి వాటికి ప్రతిఘటించి పోరాటం చేసి అనేక మంది చనిపోయిన సందర్భంగా అక్కడ ప్రజల ఆక్రోశంతో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఆ విధానాలకి కొంత ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారీ విధాన చట్టంలో భాగంగా పనిచేసే ప్రభుత్వాల్ని అక్కడ ఎన్నిక కాబడ్డాయి. అవి ఆ రకంగా పనిచేస్తున్నాయి. ఇక యూరప్, అమెరికా ఇక్కడ కనుక మనం చూస్తే ఏం కనపడుతుంది? యూరప్, అమెరికాలో పోరాటాలు జరిగినాయా లేదా? ఈ 2000 మొదటి దశకంలో అంటే 2000 నుంచి 2010 వరకు కొంత తక్కువగానే ఉన్నా కానీ ఈ 2008 సంక్షోభం తర్వాత క్రమంగా ఈ పోరాటాల తీవ్రత పెరగడాన్ని మనం గమనిస్తాం. అంతకుముందు ఈ సంక్షోభం వలన అనేక రకాలుగా కార్మికులు వాళ్ళ నిరసన వీటన్నిటిని తెలియచేసినా కానీ సంక్షోభం తర్వాత పెద్ద మార్పు కనబడుతుంది. ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం దాదాపు 80 దేశాల్లో 1500 నగరాల్లో కొన్ని నెలల పాటు ఆ వాణిజ్య కేంద్రాల దగ్గర, ఆయా దేశాల్లోని వాణిజ్య కేంద్రాల దగ్గర వేల సంఖ్యలోని యువకులు, అక్కడ పౌరులు అక్కడే టెంట్లు వేసుకుని, వాళ్ళ ఏ రకంగా అయితే మనం ఢిల్లీలో చూస్తున్నామో రైతాంగం ఆ రకంగా టెంట్లు వేసుకుని చలికాలంలో వాళ్ళు అలా కూర్చుని ఉండడం మనం గమనించాం. ఏమైంది ఆ తర్వాత? ఆ పోరాటం ఏమన్నా ఫలితం తీసుకొచ్చిందా? ఫలితం అంటే ఏమిటి? ప్రభుత్వ మార్పులే ఫలితమా, లేకపోతే ప్రజల ఆలోచనల మార్పులు తీసుకురావడంలో ఫలితాన్ని చూస్తామా? ఇవన్నీ కనుక మనం ప్రశ్నలు వేసుకుంటే ప్రజల ఆలోచనలో ఒక మార్పును తీసుకొచ్చింది ఈ పోరాటాలు. ఏమిటంటే ప్రజలు మొట్టమొదటిసారిగా ఈ పోరాటాలు ఇన్ని చేస్తున్నా కానీ ఎందుకని మనం విజయం సాధించలేకపోతున్నాం, వ్యవస్థని మన ఈ ప్రభుత్వాల అనుసరించే విధానాలలో మార్పుని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అనే ప్రశ్నని ప్రజల్లోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు పోరాటాలు ఎన్నికల్లో ప్రభుత్వాలు మారడం కోసం ఉపయోగపడినాయి. కానీ ఈ పోరాటం ఎన్నికలలో ప్రభుత్వాలు మారడమే కాదు, ఇంకా లోతైన మార్పు కావాలంటే ఏం చేయాలి అని ప్రజలు ఆలోచించే రకంగా తయారు చేసినాయి. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా అసలు సోషలిజం అంటే ఏంటి,
ఈ పెట్టుబడిదారి విధానానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, దానికి ప్రత్యామ్నాయం ఏదైనా వ్యవస్థ ఉందా లేదా, ఇవన్నిటినీ ప్రశ్నించే తత్వం వాళ్ళకు మొదలైంది. అందులో భాగంగానే వాళ్ళు మార్క్స్ రచనల్ని, క్యాపిటల్ని, వీటన్నిటిని అధ్యయనం చేయడం మొదలెట్టారు. అందుకనే ఈ కాలంలో మార్క్స్ క్యాపిటల్ చాలా పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయింది 2011, 12, 13 సంవత్సరాల్లో. ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్ అనేది చాలా పెద్ద ఎత్తున అమ్ముడుపోయింది. ఆ అమ్ముడుపోయిన కాలంలోనే ఇక్కడ కూడా మన దేశంలో కూడా క్యాపిటల్ పుస్తకాన్ని అధ్యయనం చేసే వాళ్ళ సంఖ్య పెరగడాన్ని కూడా చూస్తున్నాం. మన ఇళ్లలో క్యాపిటల్ ఎప్పటి నుంచో ఉండుండొచ్చు, కానీ ఎక్కువ మంది మనలో కూడా ఈ కాలంలోనే క్యాపిటల్ చదివారు. అది పార్టీ రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుప, స్టడీ సర్కిల్స్ ప్రారంభమైన ఫలితమా ఏమైనా కానీ క్యాపిటల్ చదివారు ఎక్కువ మంది. ఎందుకని? ప్రపంచంలో వస్తున్న మార్పుల్లో భాగం ఇది కూడా. అట్లనే ఇంకొకటి, అమెరికాలో 1941లో కేవలం 16% మంది అమెరికన్ పౌరులు మాత్రమే సోషలిజం పట్ల మొగ్గు చూపెట్టారు. 41 అంటే ఏమిటి? స్టాలిన్ బతుకున్నాడు, రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పుడే సోవియట్ యూనియన్ ఎంటర్ అయింది, పంచవర్ష ప్రణాళికలు విపరీతమైన సక్సెస్తో ఆర్థికంగా ముందంజకి వెళుతోంది సోవియట్ యూనియన్. ప్రపంచంలో అనేక మంది ప్రజలు సోవియట్ యూనియన్లో జరుగుతున్న ప్రగతి, హిట్లర్తో పోట్లాడుతున్న తీరు, ఇవన్నిటిని చూసి ఇది చాలా బ్రహ్మాండమైన వ్యవస్థ అని భావిస్తున్న తరుణం అది. అంత సోషలిజం పట్ల అనుకూలత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోజుల్లో అమెరికాలో కేవలం 16% మంది మాత్రమే సోషలిజం పట్ల వాళ్ళ మక్కువని వ్యక్తం చేశారు. కానీ 2013కి అదే అమెరికాలో మళ్ళీ సర్వే చేస్తే 33% మంది ప్రజలు సోషలిజం పట్ల మక్కువని వ్యక్తం చేశారు. ఇవాళ 2017 లేటెస్ట్ ఇదే అంశం మీద సర్వే జరిగిన దాని ప్రకారం ఏంటి? 39% మంది ప్రజలు సోషలిజం పట్ల అమెరికాలో మక్కువని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో ఈ మొత్తం వ్యవస్థని మీద ప్రశ్నించే తత్వం పెరగడం, వ్యవస్థని ప్రశ్నించడం, వ్యవస్థకి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించడం, ఇది మనం ఈ మార్పు కారణంగా అర్థం చేసుకోవాలి. ఈ మార్పు జరుగుతుంది అంటే ప్రపంచంలో ఈ రకమైన మార్పు సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతూ ఉంది అంటే కనుక పెట్టుబడిదారి శక్తులు చూస్తూ ఊరుకుంటాయా? సామ్రాజ్యవాద శక్తులు, పాలకవర్గాలు చూస్తూ ఊరుకుంటాయా? ఇవి ఊరుకోవు. వాళ్ళ ఆధిపత్యం ప్రపంచం మీద కొనసాగాలి అంటే కనుక అవి చూస్తూ ఊరుకోవు. కాబట్టి ఏం చేస్తాయి? వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించే పద్ధతిలో ప్రజల ఆలోచనలు మళ్లించేందుకోసం ప్రయత్నం చేస్తాయి. దానికి 2008 సంక్షోభం ప్రజల్ని ఒకవైపు సోషలిజం గురించి ఆలోచించే దిశకి నెట్టుతూ ఉంటే దాన్ని అటువైపు ప్రజల్ని మళ్ళకుండా మళ్ళీ పెట్టుబడిదారి విధానం వైపే ప్రజలు ఉండేటట్టు వాళ్ళ ఆధిపత్యాన్ని సవాలు చేయకుండా నిలువరించడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగమే మితవాద రాజకీయ ధోరణుల్ని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. అందుకే మళ్ళీ మనం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ లాంటి వాళ్ళు, బోల్సనారో లాంటి వాళ్ళు, విక్టర్ ఆర్బాన్ హంగేరీలో లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ మళ్ళీ పెద్ద ఎత్తున ఒక ప్రపంచంలో ఒక పరిణామంగా మనం ప్రపంచవ్యాప్త పరిణామంగా గమనించడం ప్రారంభిస్తాం. అందుకనే అనేక చోట్ల నయా ఫాసిస్ట్ శక్తులు, నార్వేలో ఒక కుర్రాడు 16-18 ఏళ్ల కుర్రాడు ఎందుకని వెళ్ళి ఒక సోషల్ డెమోక్రాటిక్ యువకులు అందరూ కలిసి ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుంటే వెళ్ళి అక్కడ షూటింగ్ చేశాడు, 70 మందిని చంపేశాడు. ఎందుకు చంపాడు? ఈ ఉన్మాద ఆలోచనలు, ఈ ఉన్మాదం క్రమంగా పెరగడానికి ఇది ఒక నిదర్శనం. అట్లనే సంక్షోభ ఫలితంగా ప్రపంచంలో మైగ్రేషన్ ఆఫ్రికా దేశాల నుంచి అట్లనే వెనుకబడిన యూరప్ దేశాల నుంచి అభివృద్ధి చెందిన యూరప్ దేశాలకి, ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకి పెద్ద ఎత్తున వలస జరుగుతున్న టైంలో వలసకి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఈ వలస పేరుతో మైగ్రెంట్కి వ్యతిరేకంగా జాతి దురహంకారాన్ని పెంచడం. అంటే ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ దురహంకారం, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ దురహంకారం, హంగేరీలో హంగేరీ జాతి దురహంకారం. మొత్తంగా వీళ్ళందరూ యూరప్లో రోమా అనే తెగకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది. ఈ రోమా తెగ వీళ్ళు తూర్పు యూరప్ ప్రాంతాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా దురహంకారం. అట్లనే ముస్లిం వ్యతిరేక దురహంకారం, ఇవన్నీ పెరగడం ఈ కాలంలో మనం గమనిస్తాం. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఈ దురహంకారానికి అంతటికీ ఒక రాజకీయ రూపం ఇచ్చే ప్రయత్నంలోనే రకరకాల ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి.
ట్రంప్ ఎన్నిక కాకముందే అమెరికాలో టీ పార్టీ మూవ్మెంట్ అని ఒకటి చూస్తాం. ఒబామా ఎన్నికైన తర్వాత ఒబామా ఒక సోషలిస్ట్గా అతన్ని వర్ణించి ఇట్లాంటి వాళ్ళని నిలువరించాలి అంటే మనం కూడా ఈ కన్సర్వేటివ్ పార్టీ వలన, రిపబ్లికన్ పార్టీ వలన సరిపోదు శక్తి, కాబట్టి రిపబ్లికన్ పార్టీలోనే అతిగా ఉండే అతివాదులు, అతిగా ఉండే మితవాదులు, వాళ్ళని ఏమంటారో తెలియదు, అతి మితవాదులు, వాళ్ళందరూ కేంద్రీకృతం అవ్వాలి అనే పేరుతో అటువంటి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసే కేంద్రంగా టీ పార్టీ మూవ్మెంట్ ఉపయోగపడింది. దాంట్లోంచి పుట్టినవాడు ఈ ట్రంప్. అటువంటి మూవ్మెంట్లోంచి ఆ ట్రంప్ అందుకనే వీసా రద్దు, H1B వీసా మొన్న కూడా రద్దు చేశాడు. రేపు మార్చి వరకు దాన్ని ఆ రద్దుని ఇచ్చేస్తానన్నాడు. కొన్ని రోజుల్లో అతని పదవి ఇదైపోతున్నా కానీ ఇవన్నీ మనం గమనిస్తాం. అట్లానే బోల్సనారో, అట్లా మన మోడీ, వీళ్ళందరూ మనకు గమనిస్తాం. అందుకని ఉదారవాద ఆర్థిక విధానాలు, ఉదారవాద విధానాలు వాటి ప్రయోజనం కోసం రాజకీయంగా ఇటువంటి శక్తుల్ని పెంచాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లనే వీటి పెంపుదల కోసం వీటికి వ్యతిరేకంగా ఇటువంటి ఒక భూమికను కూడా ఉదారవాద విధానాలు వేశాయి. ఎట్లా మీరు చూడండి, మన దేశంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రమంగా ఇంతకుముందు 1947లో మన దేశం స్వాతంత్రం సంపాదించినప్పుడు పార్లమెంటు ఎన్ని రోజులు సమావేశమైంది, ఏ రకమైన పద్ధతిలో చర్చలు జరిపింది అనేది మీరు ఒకసారి ఆలోచించి దాని గురించి చదివి 2004లో అదే పద్ధతిలో జరిగాయా? పార్లమెంట్ అన్నే రోజులు సమావేశమైందా? అదే పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్లో చర్చలు జరిపే అవకాశం, అభిప్రాయాల్ని వ్యక్తీకరించే అవకాశం కల్పించిందా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలకి 2004లో? 47లో సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పార్లమెంట్లో ఉపన్యాసం చేస్తే జవహర్లాల్ నెహ్రూ అక్కడే కూర్చుని వినేవాడు, అన్నీ నోట్ చేసుకునేవాడు, తర్వాత సమాధానం చెప్పేవాడు అని మనం అంతా విన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవి 2004లో సీతారాం యెచూరి 2006లోనో ఎప్పుడో ఆయన రాజ్యసభకి వెళ్ళాడు, ముఖ్యమైన పార్టీ నాయకుడు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అదే మన్మోహన్ సింగ్ కానీ వాళ్ళు కానీ అట్లా కూర్చుని రాసుకుని సమాధానాలు ఇచ్చే చూసారా? ఆయన మాట్లాడుతుంటే మాట్లాడినకుండా గొడవ చేసే ఘటనలు ఎన్ని చూడలేదు? ఎందుకని ఈ మార్పు వచ్చింది? ఈ మార్పు ప్రజాస్వామ్య సంస్థలని నీరుగార్చే క్రమంలో ఒక భాగం కాదా? భాగం. అట్లనే 1947 ఎన్నికల్లో అది కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా కానీ, కమ్యూనిస్టులు గెలిచినా కానీ, ఎవరైనా గెలిచినా కానీ ప్రజలకి డబ్బుల్ని పంచిపెట్టేది ఈ పద్ధతుల్లో ఉండేదా? డబ్బులు పంచిపెట్టకుండా ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళు గెలిచారని మనం చెప్పలేము. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా మనం 1936 బ్రిటిష్ రాజ్యంలోని ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచినట్టు మనం ఆరోపించాం. మన హిస్టరీలో చూస్తే కనుక అప్పుడు కూడా పంచారు. డబ్బులు పంచకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలు గెలిచింది తక్కువ. ఆ రోజుల్లో కూడా 47కు ముందు కూడా 47 ఎన్నికల్లో కూడా పంచుంటారు. కానీ ఇవాళ పంచుతున్న పద్ధతిలో పంచారా? మనం 2004కి ముందు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఒక కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ కమిటీ ఉండేది. తర్వాత ఎన్నికల కమిటీ. మన పార్టీ గురించి నేను చెప్పట్లేదు, సిపిఐఎం గురించి మాట్లాడలేదు, నేను బూర్జువా పార్టీ గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏమన్నా వాటికి ఒక ఎలక్షన్ కమిటీ ఉండేది, ఒక మేనిఫెస్టో కమిటీ ఉండేది. ఈ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ కూర్చుని మేనిఫెస్టో రాసేది. ఎలక్షన్ కమిటీ కూర్చుని ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపించాలి ఏమిటి ఇవన్నీ నిర్ణయించేది. వీటన్నిటికీ పైన కాంగ్రెస్ అధ్యక్షురాలో వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే వాళ్ళేమో కానీ ఈ కమిటీలు అంటూ ఉండేవి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో మేనిఫెస్టో ఏముండాలి, ఆ ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ప్రభుత్వం ఎటువంటి విధానాలను అనుసరించాలి, అట్లానే ఎన్నికల్లో ఎవరెవరిని నిలబెట్టాలి, ఎక్కడ ఎవరిని తీసేయాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తున్నారు? పార్టీ కాదు, ప్రశాంత్ కిషోరు అతని టీము. ఏమిటది? ఇది ప్రజాస్వామ్యమా? ఎన్నికలు ఇదా ఈ పద్ధతిలో పోటీ చేసేది? ఇది తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించింది కాదు. 2014లో ప్రశాంత్ కిషోర్ మోడీ తరఫున పనిచేశాడు. ఇది మనం అసలు ఊహించగలమా? 2014లో మోడీ తరఫున పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత మోడీకి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటి, మళ్ళీ మోడీ తరఫున పనిచేయడం ఏంటి? ఇది ఏమీ లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున అతను క్యాంపెయిన్ చేసి పెడతాడు, వాళ్ళకు అనుకూలంగా నినాదాలు కాయిన్ చేస్తాడు, ప్రచారం తయారు చేస్తాడు, ఎవరు అభ్యర్థులుగా ఉండాలని నిర్ణయిస్తాడు,
దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇదవుతారు. అంటే కన్సల్టెంట్స్ భూమిక పెద్ద ఎత్తున ఎన్నికల్లో మొదలైంది. ఇదేం ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యంలో వస్తున్న మార్పు కదా. ఈ మార్పు కారణం ఏంటి? ఇదే మళ్ళీ ఉదారవాద విధానాలు. అట్లా ప్రజాస్వామ్యం క్రమంగా డబ్బు ప్రవేశం వీటన్నిటితో క్రమంగా నీరుగారిపోవడం మనం చూస్తున్నాం. అట్లనే పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ క్రమంగా నీరుగారిపోవడం చూస్తున్నాం. వీటన్నిటినీ ఉపయోగించుకుని ఇవాళ మోడీ వాటి మీద మరింత పెద్ద ఎత్తున దెబ్బ వేయగలుగుతున్నాడు. ఇవాళ ట్రంప్ కానీ, మోడీ కానీ, బోల్సనారో కానీ ఎవరైనా కానీ ఒక రోబస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని దెబ్బ కొట్టగలిగి ఉండేవాళ్ళు కాదు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అప్పటికే ఈ ఉదారవాద విధానాల వల్ల 20 ఏళ్లుగా క్రమంగా ప్రజల దృష్టిలో ఇవి సత్తువు లేని జీవాలుగా మారిపోయినాయి. కాబట్టి ఆ సత్తువు లేని జీవాలు ఇవి ఎందుకు పనికిరావు కాబట్టి మనం వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అనుకుంటున్నాం. అట్లనే ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, లేకపోతే హైదరాబాద్లో జరిగినాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏమిటి క్రైటీరియా? పోటీ చేయాలి. పోటీ చేసేవాడు ఏం పోటీ చేయాలి? ఎలా పోటీ చేయాలి? విజయవాడలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి రేపు. ఎట్లా పోటీ చేయడం? ఆ వార్డులో సమస్యలు ఏంటి, ఆ కార్పొరేషన్, ఆ డివిజన్లో సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎవరు తీరుస్తాడు, ఎట్లా ఏమిటి, వీటన్నిటి మీద మనం రాస్తాము, వెళ్ళి పోటీ చేస్తాము, ఇవన్నీ బాగుంటాయి. కానీ వాస్తవానికి గెలిచిన తర్వాత ఆ కార్పొరేటర్కి ఏమన్నా అధికారం ఉందా? ఇవాళ ఆ కార్పొరేషన్లో కూర్చుని ఈ చట్టం, ఈ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్లో మార్పులు వచ్చినాయి. ఇవాళ మన వాళ్ళు మొత్తం అన్ని పట్టణాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్లో మార్పులు. ఇవాళ మొత్తం వామపక్ష అభ్యర్థులు ఇవాళ కార్పొరేషన్లో విజయవాడ నగరంలో గెలిచాం. మళ్ళీ మన పునర్వైభవాన్ని తీసుకొచ్చాం. విజయవాడలో గెలిచిన తర్వాత ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని మేము అమలు చెయ్యం అని ఒక ఇది పాస్ చేసామనుకోండి, దానికి విలువ ఉంటుందా? విలువ సింబాలిక్ వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఆధారం చేసుకుని ఆ ఫోరంను ఉపయోగించుకుని మనం పోట్లాడితే వాల్యూ ఉంటుంది. కానీ అది ఆ ప్రాపర్టీ ట్యాక్స్ అమలు చేయకుండా ఆపగలుగుతామా? లేకపోవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్కి వాళ్ళ అధికారం లేదు. ఆ అధికారం అంతా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా తీసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకని? కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సందర్భంగా అవి ఇచ్చిన రాష్ట్రాలకి ఇచ్చిన కొన్ని వీటిలో కొన్ని వాటిని ఏమంటారు, డబ్బుల్ని ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్లో ఆ ప్యాకేజెస్లో ఉన్న నిబంధన ఇది, అర్బన్ రిఫార్మ్స్ని మీరు అమలు చేయాలి అని. ఆ అర్బన్ రిఫార్మ్స్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, అమలు చేయాల్సిందే. కార్పొరేషన్కి ఏమీ సంబంధం లేదు. ఇటువంటి సంబంధం లేని నీ రోడ్డు వేయించాలి అంటే కార్పొరేటర్కి వాళ్ళ ఏమైనా అధికారం ఉందా? కార్పొరేటర్ ప్రతిపాదన పెట్టాడు అనుకోండి, కౌన్సిల్ చర్చించి ఓకే అనుకోండి, ఇవాళ మున్సిపల్ కమిషనర్ నేను వేయను అని కూర్చున్నాడు అనుకోండి, కార్పొరేషన్కి ఏమీ చాలా చోట్ల అటువంటి అధికారం కూడా లేకుండా చేస్తున్నారు. కార్పొరేషన్లకే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అట్లానే చేస్తున్నారు. ఈ రైతాంగ చట్టం, రైతుల చట్టాలు చూడండి. రైతుల చట్టాలు ఈ వ్యవసాయం ఏ దీంట్లో ఉంది? రాజ్యాంగంలో. ఎవరు చట్టాలు చేశారు? రాష్ట్రాలు అసెంబ్లీలు బిల్లులు చేస్తే అవి అమలవుతాయా? అంటే ఎట్లా క్రమంగా ఈ చట్ట సంస్థల్ని నీరుగార్చారనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ప్రజల్లో ఏమీ బలం లేని, ఏమీ అధికారాలు లేని ఈ చట్టసభలకి ఎందుకు వీటి ఎన్నికల్లో మనం పాల్గొనాలి? అనేక మంది అందుకనే ఓటింగ్లో అసలు ఓట్లు లేకుండానే వాళ్ళు పోతున్నారు. ఎవడు గెలిచినా ఒకటే కదండి. ఈ మాట ఎన్నిసార్లు వెళ్ళలేదు మనం? ఎందుకని ఈ మాట అంటున్నారు? కారణం ఇది. ఇవాళ వెనుజులాలో ఎన్నికలు జరిగినాయి, బ్రహ్మాండమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం. ఎంతమంది ఓటేశారు వెనుజులాలో? 31% మంది మాత్రమే ఓటేశారు. 31% మంది. అంత మంచి పనులు చేస్తున్న మధురోకే 31% మందే ఓటేశారు. ఎందుకని? అక్కడ ప్రజల్లో అంత అసంతృప్తి ఉంది ఆయన మీద. ఇక్కడ ఇట్లా ఎందుకని? ఎట్లా? ఎవడు ఏం చేసినా ఏమీ లేదు కాబట్టి ఓట్లేయరు కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యంతో ఇది లేదు. ఇట్లా అయితే ఈ మంత్రులు ఏమంటాడు? 300 సీట్లు మేము గెలిచింది, 303 సీట్లు గెలిచింది సంస్కరణ చేయడానికి కాదా? మీరు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలను బట్టి మేము అనుసరించే విధానాలను మార్చుకోవడానికి కానీ వ్యవసాయ మంత్రి అంటున్నాడు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఓటు వేయడం వరకే ప్రజాస్వామ్యం. ఆ తర్వాత ఇంకా ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఇది లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, వాటిని ప్రభుత్వాలు వినడం, వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరగడం, దాని నుంచి ఒక నిర్ధారణకి రావడం, దాన్ని బట్టి ఒక విధానం రూపొందించడం, ఆ విధానాన్ని అమలు చేయడం, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఓటేయడం, అయిపోయింది, బాధ్యత అయిపోయింది, ఇంకెళ్ళిపో, మిగతా మేము చూసుకుంటాం, మమ్మల్ని గెలిపించావుగా మేము చూసుకుంటాం. ఆ గెలిపించింది ఎట్లా? అదంతా మళ్ళీ ఇందా పద్ధతిలో డబ్బులు
ఎలక్ట్రల్ బాండ్స్, వీటన్నిటిలో మొత్తం కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది వీటన్నిటిలో. కాబట్టి ఈ రకంగా ఇది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పే కాదు, ఈ విధానాల్లో వస్తున్న మార్పు తీసుకొచ్చిన మార్పుల్లో అంతర్భాగంగా ఈ సంస్థలన్నింటినీ నీరుగారిపోయినాయి. ఈ చచ్చిపోతున్న సంస్థల మీద ఒక పెద్ద సమ్మెటపోటుగా ఇవాళ ఈ మితవాద పార్టీలు దాని మీద వేసి వాటిని మరింత దెబ్బ కొడుతున్నారు. ఇది మనం వస్తున్న మార్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీటి మీద ప్రతిఘటనలు జరగట్లేదా? ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి కరెక్ట్, కానీ ప్రతిఘటనలు లేవా? ప్రతిఘటనలు విజయం సాధించిన ఉదాహరణలు లేవా? ఉన్నాయి. బొలీవియాలో మొరాలెస్ని సంవత్సరం క్రితం మిలిటరీ వాళ్ళు వచ్చి, ఇంకా నువ్వు ఎన్నికల్లో గెలిచినా మాకు సంబంధం లేదు, నువ్వు ఇక్కడ ఉంటే కనుక దేశం అల్లకల్లోలం అయిపోతుంది, కాబట్టి నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో, అధ్యక్షుడిగా రాజీనామా చేసి అని సంవత్సరం క్రితం చెప్పారు. మొరాలెస్ ఏమీ చేయలేని పరిస్థితి, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉదారవాద విధానాలకి పాలక వర్గాలకి ప్రతినిధిగా ఉండే ఒక ఆవిడ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుంది. ఆవిడ తీసుకున్న దగ్గర నుంచి అక్కడ ప్రజానీకాన్ని వాళ్ళ ఎథ్నిసిటీ ఆధారంగా వాళ్ళని చీల్చే ప్రయత్నం చేసింది. ఆ ఎథ్నిసిటీ ఆధారంగా చీల్చే ప్రయత్నం చేసిన తర్వాత అనేక గొడవలు జరిగినాయి, ప్రజల మీద దాడులు జరిగినాయి, అక్కడ ఉండే ఇండిజినస్ అమెరికన్స్ మీద దాడులు జరిగినాయి, అనేక మందిని చంపేశారు. అనేక మందికి మన భాషలో చెప్పాలంటే దళితులకి తాటాకులు కట్టి అట్లా ఊరేగించి వాళ్ళు అవమానపరుస్తారో అట్లా ఊరేగించి అవమానపరిచారు కూడా వాళ్ళ ఇండిజినస్ అమెరికన్ నాయకుల్ని. ఆ స్థితి నుంచి దానికి వ్యతిరేకంగా క్రమంగా ప్రజలందరూ మళ్ళీ పోరాటం చేసి సంవత్సర కాలంలో మళ్ళీ అక్కడ మార్పును తీసుకొచ్చి ఎన్నికలు జరిగేలాగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో మళ్ళీ మొరాలెస్కి సంబంధించిన పార్టీ విజయం సాధించే రకంగా ప్రజలు పోరాటం చేశారు. అంటే ఎంతకాలం జరిగింది పోరాటం? సంవత్సర కాలం పాటు పోరాటం చేశారు. సంవత్సర కాలం పోరాటం చేస్తే దశల్లో దఫాలుగా వివిధ రకాల ప్రజానీకాన్ని కలుపుకుంటూ చేసిన పోరాటం ఫలితంగా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. అది ఈ కాలంలో వస్తున్న పోరాటాలను ఒక ముఖ్యమైన విషయం, అవి విజయం సాధించడానికి. అట్లనే ఫ్రాన్స్లో కార్మిక చట్టాలని సవరిస్తూ మన దగ్గర 4 కార్మిక చట్టాలని 40 చట్టాలని తీసేసి 4 చట్టాలుగా క్రోడీకరించే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారో అట్లనే ఫ్రాన్స్లో కూడా కార్మిక చట్టాలు సవరించి వాళ్ళ ఉన్న అనేక సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగార్చే ప్రయత్నం చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అక్కడ సంవత్సరం 6 నెలలుగా అక్కడ పోరాటం చేస్తున్నారు. గిలెట్ జానెస్ అని, అంటే ఎల్లో రంగు చొక్కాలు వేసుకుని వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. ప్రతి వారం వాళ్ళు ముందు ప్రతిరోజు పోరాటం చేసేవాళ్ళు, తర్వాత ప్రతి వారం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే సంవత్సరంన్నర కాలంగా ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా మనం ఒక ట్రెండ్ ఏంటంటే ఇవాళ ఈ మితవాద శక్తులు బలపడి ఈ మొత్తం ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ నీరుగారుస్తే ప్రయత్నాలు చేస్తుంటే దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఏదో ఒక పోరాటం రిజిస్టర్ చేసుకోవడం, ఒక సమ్మె, ఒక మార్చు, ఒక ర్యాలీ, ఒక ధర్నా, వీటికి పరిమితం అయితే విజయం సాధించమని నిర్ధారణకు వచ్చారు. దీర్ఘకాలం పాటు పోరాటం చేస్తే మనం ఏదైతే సస్టైన్డ్ స్ట్రగుల్స్ అని నిరంతర పోరాటం అని ఏదైతే చెప్తూ వస్తున్నామో ఆ రకమైన పోరాటాల వల్ల మాత్రమే ఏదైనా మార్పు సాధ్యం అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజానీకం వచ్చారు. థాయిలాండ్లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇంతకుముందు అరబ్ స్ప్రింగ్ అని ఏదైతే చెప్పారో అక్కడ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 30 రోజులు 40 రోజులు పోరాటంతో విజయం సాధించేశారు. అంటే ఆ నియంతని పదవిచ్యుతుడిని చేయగలిగారు. కానీ ఇప్పుడు అది సరిపోవట్లేదు. 30 రోజులు 40 రోజులు సరిపోవట్లేదు, ఇంకా దీర్ఘకాలికం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మన దేశంలో కూడా రైతుల పోరాటం అదే చెప్తుంది. మన దేశంలో కూడా సిఏఏ వ్యతిరేకంగా జరిగే పోరాటం అదే చెప్తుంది. ఇవాళ ఈ పోరాటాలు 1 రోజు 10 రోజులు నెల రోజులు చేస్తే ఇవాళ ఈ మార్పు ఏదైతే మితవాద రాజకీయాల ప్రభావంలోకి మొత్తం సంస్థలన్నీ వెళ్ళిపోయాయో అక్కడి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడే ఆ రకంగా వీటిని మార్పు చేయాలంటే ఈ పోరాటాలు సరిపోవు. మరింత తీవ్రమైన పోరాటాలు చేస్తే తప్ప విజయం సాధించం అనే రకంగా అనే లెసన్ని అనే పాఠాన్ని మనకి ఇవి నేర్పిస్తున్నాయి. అందుకని మనకి రాబోయే రోజుల్లో
మనం మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ పోరాటం చేయాలి అంటే కనుక ఈ పోరాటంలో మనం కేవలం ఇవాళ ఉన్న హక్కులకి పరిమితమై మనం లేకపోతే మనం ఉన్న చట్రంలో ఉండి ఇట్లానే చూసుకుంటూ పోరాటం చేస్తే అది సరిపోదు. మన విజన్ ఎక్స్పాండ్ అవ్వాలి, మన బ్రెడ్త్ ఆఫ్ స్ట్రగుల్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, మన డెప్త్ ఆఫ్ స్ట్రగుల్స్ కూడా ఇంకా ఉండాలి. అంటే లోతుల్లోకి వెళ్ళి విషయాన్ని చదవాలి, లోతుల్లోకి వెళ్ళి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని విస్తారమైన ప్రజానీకానికి చెప్పి వాళ్ళందరినీ కదిలించి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెట్టే దిశగా ఉండాలి. చిలీ పోరాటం ప్రత్యామ్నాయం ఎందుకు చెప్తున్నా అంటే చిలీలో పోరాటం జరిగింది. సంవత్సరం పాటు పోరాటం చేశారు చిలీలో. మొన్న ఏప్రిల్లో మీరు చూస్తుంటారు, మొన్న ఏప్రిల్లో జరగాల్సింది సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళు కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవడం కోసం వాళ్ళు విజయం సాధించారు. ఏంటి చిలీలో పోరాటం? వాళ్ళు విద్యార్థులతో ప్రారంభమైంది పోరాటం, ఫీజుల్ని తగ్గించాలి అనే దగ్గర. ఆ తర్వాత మెట్రో ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా అది మారింది. 30 పైసలు, మన భాషలో చెప్పాలంటే 30 పైసలు పెంచారు మెట్రో ఛార్జీ. 30 పైసలు పెంచిన మెట్రో ఛార్జీకి వ్యతిరేకంగా ఆ విద్యార్థుల పోరాటం, ఈ పోరాటం కలిసినాయి. ఈ రెండు పోరాటాలు అక్కడ కాపర్ గనులు ఎక్కువ, ఆ కాపర్ గనుల్లో పనిచేసే కార్మికుల సమస్యలను తీసుకుని వాళ్ళ వేతనాల సమస్యను తీసుకుని దాన్ని తీసుకొచ్చారు, దాన్ని జత చేశారు. 3 పోరాటాలు. తర్వాత మహిళల మీద హింస, అట్లనే అబార్షన్ హక్కు, ఈ రెండింటిని కలిపారు, ఇంకా విస్తారం చేశారు. ఇట్లా ఈ పోరాటాల్లో ఇన్ని అంశాలని తీసుకువచ్చి వీటన్నిటినీ కలిపి పోరాటాలు చేస్తూ వాళ్ళు ఇవాళ ఏం నిర్ధారణకు వచ్చారు? మనం ఈ పోరాటాలన్నీ విజయం సాధించాలంటే మనం లేవనెత్తిన డిమాండ్లు పరిష్కారం కావాలి అంటే ఈ రాజ్యాంగ చట్రంలో ఇది సాధ్యం కాదు, మనకి కొత్త రాజ్యాంగం కావాలి. అందుకని ఈ శక్తులన్నీ చేరి కొత్త రాజ్యాంగం కోసం వాళ్ళు నినాదంగా మార్చారు. ఆ కొత్త రాజ్యాంగం కోసం చేసిన పోరాటంలో వాళ్ళు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఉంచి వాళ్ళు ఒక రిఫరెండం పెట్టించగలిగారు. ఆ రిఫరెండంలో దాదాపు 79% మంది ప్రజలు కొత్త రాజ్యాంగం మాకు కావాలి, ఈ ఉదారవాద రాజ్యాంగం మాకు వద్దు, ఉదారవాద రాజ్యాంగం, నియో లిబరల్ కాన్స్టిట్యూషన్, వీ డోంట్ నీడ్ దిస్ నియో లిబరల్ కాన్స్టిట్యూషన్, అదే వాళ్ళ రిఫరెండంలో ముఖ్యమైనది. ఎందుకని? ఇది పినోషే అధికారంలోకి వచ్చినప్పుడు రాసిన రాజ్యాంగం, నియో లిబరల్ పాలసీస్కి ఒక చట్టబద్ధత కల్పించిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మాకొద్దు, ఈ రాజ్యాంగం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, ఈ రాజ్యాంగ చట్టంలో ఈ సమస్యల పరిష్కారం లేదు, కాబట్టి కొత్త రాజ్యాంగం కావాలి. ఆ డిమాండ్కి అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది, కొత్త రాజ్యాంగానికి మేము అంగీకరిస్తామని చెప్పింది. అయితే మళ్ళీ చర్చ ఎక్కడికి వెళ్ళింది? ఎవరు రాయాలి కొత్త రాజ్యాంగం? ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు? ఇవాళకే చట్టసభలు ఉన్నాయి కదా, ఈ చట్టసభలే రాజ్యాంగ సభలుగా మారి కొత్త రాజ్యాంగాన్ని రాసి మీ ముందు పెడతాము అని చెప్పారు. ప్రజలు దాన్ని ఒప్పుకోవాలి. ఈ చట్టసభలు పాత రాజ్యాంగం బట్టి ఎన్నికైనాయి కాబట్టి ఈ చట్టసభల మీద మాకు నమ్మకం లేదు, కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి అనే విషయం మీద కూడా ఓటేద్దామన్నారు. ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి? ఇప్పటికే ఉన్న చట్టసభ, కొత్తగా ప్రజల చేత ఎన్నిక కాబడే చట్టసభ అనేది కూడా ఓటింగ్ పెట్టారు. 81% మంది ప్రజల చేత కొత్తగా ఎన్నిక కాబడ్డ చట్టసభ ద్వారానే రాజ్యాంగం మార్పు చేయాలి, కొత్తగా రాయబడాలి అని ఓటేశారు. ఇవాళ మళ్ళీ ఆ ప్రజలు 81% మంది వాళ్ళ కోరికకు అనుగుణంగా వాళ్ళు మళ్ళీ ఓటేసి కొత్త రాజ్యాంగ సభని ఎన్నుకుని ఆ రాజ్యాంగ సభ ద్వారా కొత్త రాజ్యాంగాన్ని రాయబోతున్నారు. అది ఇవాళ అది పోరాటం విజన్. అది మనం కూడా ఆ రకంగా ఆలోచించాలి. ఇవాళ మనం మన రాజ్యాంగానికి ఎన్ని రకాలుగా ఇవాళ దెబ్బలు తీస్తున్నారో మనం చూస్తున్నాం, ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని నీరు గారుస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఈ రకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోనే సరిపోదు. ఎందుకంటే ఈ రాజ్యాంగంలోని లొసుగుల్ని ఉపయోగించుకుని మొత్తం మనల్ని ఈ దశ వరకు తీసుకొచ్చారు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఈ లొసుగుల్ని మూసేయాలి, అంటే ప్లగింగ్ ద లూప్ హోల్స్. ఈ రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి, బలపరుచుకోవాలి. మనం ఏదైతే ఒక ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నాం ఆ ప్రత్యామ్నాయాన్ని మనకిచ్చే పద్ధతిలో దీన్ని మార్చేందుకోసం కృషి చేయాలి. అది మన విజన్ లాగా ఉండాలి. ఇట్లాంటి కొత్త విజన్, కొత్త ప్రత్యామ్నాయాలు, కొత్త వ్యూహాలతో పోరాటాలు ఇవి చేస్తేనే మనం ఇవాళ ఈ మితవాద రాజకీయాల ప్రభావాన్ని తిప్పికొట్టగలుగుతాం, ప్రత్యామ్నాయాన్ని వైపు ప్రజల్ని ఆలోచింపచేయగలుగుతాం, నమ్మకాన్ని ఏర్పాటు చేయగలుగుతాం,
దాన్ని సాధించుకునేందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం కావాలి అనే ధైర్యాన్ని వాళ్ళకి, తెగువని వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఆ రకంగా పోరాటాలు జరిగితే తప్ప ఇవాళ ప్రపంచ అనుభవాలు ఏవి కూడా ఈ సమాజంలో జరుగుతున్న ఈ కష్టాల్ని అధిగమించే అవకాశం ఉంది అనే నమ్మకాన్ని మనకి కలిగించలేవు. అందుకని ఆ రకమైన ఒక సమగ్రమైన దృక్పథంతో, ఒక సమగ్రమైన ప్రత్యామ్నాయంతో, విశ్వాసంతో, ఆ ప్రత్యామ్నాయం పట్ల విశ్వాసంతో, సోషలిజం మీద విశ్వాసం. ప్రత్యామ్నాయం అంటే ఏంటి? సోషలిజం మీద విశ్వాసం. మనం సోషలిజం మీద విశ్వాసంతో ఎంతమంది పనిచేస్తున్నాం? చైనా మీద అమెరికా దాడి జరుగుతుంది అనుకోండి, పాంపియో ఏమంటాడు? అమెరికా అధ్యక్షుడు కాదు, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్, విదేశాంగ మంత్రి లాంటి వాడు ఏమంటున్నాడు? చైనా కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. నేను చైనాని తిట్టను, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని తిడతాను అంటున్నాడు. ప్రతి విషయంలోనూ చైనా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. నితిన్ గడ్కరీ అదే అంటున్నాడు. ఇంత కాదు, మీకు నేను నిన్నే చూశాను, ఆహా ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆహా అని అల్లు అర్జున్ వాళ్ళు టీవీలో ఒక యాప్ బేస్డ్ కార్యక్రమం తీసుకొచ్చారు. దాంట్లో చిరంజీవితో శామ్ జామ్ అని సమంత ఇంటర్వ్యూలు చేస్తుంటుంది. ఆవిడ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసిన సెషన్ చూడండి. చిరంజీవిని అడుగుతుంది ఆవిడ ఒక ప్రశ్న, మీరు కనుక 2020లో ఏం మార్పు కావాలని కోరుకుంటున్నారు అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడంటే, నేను చైనా వెళ్ళి అక్కడ ఎక్కడైతే వైరస్ పుట్టిందో ఆ ఇన్స్టిట్యూషన్ని నేను భూస్థాపితం చేయాలి అంటున్నాడు. అంటే ఏంటి? అతని అవగాహన రాహిత్యం కావచ్చు, అతని అమాయకత్వం కావచ్చు, ఏమన్నా కానీ ఏం చెప్తున్నాడు అంటే చైనాలో ఒక బిల్డింగ్ నుంచి వైరస్ పుట్టింది అని చెప్తున్నాడు చెప్పకుండా. అంటే చైనా పుట్టించిన వైరస్ అనే ప్రచారానికి ఆయన ఇది ఇంకొక రకంగా ఊతం ఇవ్వడం. ఇది ఎంత అంటే తెలియకుండా చేసిన పనే, కానీ ఎంత చాప కింద నీరులాగా సోషలిస్ట్ దేశానికి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇట్లాంటివి మనం గమనించి ఈ ప్రచారాన్ని అంతటినీ వ్యతిరేకంగా మనం చేయాలి. మనం భయపడ్డాం అనుకోండి, ఇవాళ మనం చెప్పామనుకోండి, మన దేశద్రోహులు అంటారు. మనం 62లో చైనా మీద భారతదేశం చైనాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు కమ్యూనిస్టులుగా దేశద్రోహులు అనలేదా? సుందరయ్య గారిని జైల్లో పెట్టలేదా? బసోపునాయ్ గారు వీళ్ళందరూ జైల్లో లేరా? దేశద్రోహులు అనే బిరుదు మనకు అప్పుడు ఇవ్వలేదా? వాళ్ళు అన్నంత మాత్రాన మనం దేశద్రోహులు అయిపోయావా? దేశద్రోహులుగా పార్టీగానే ఉండి ఎంత స్థాయికి మనం ఎదిగావా? ప్రజలేం పిచ్చోళ్ళే దేశద్రోహుల్ని ఇంత బలమైన శక్తిగా ఎన్నుకున్నారా? ఒక 50 ఏళ్ల పాటు మనకి ఇంత శక్తినిచ్చింది కాదు. తాత్కాలికంగా ప్రజలు నమ్ముతారేమో ఈ ప్రచారంలోకి, కానీ తాత్కాలికత కాదు మనకి ముఖ్యం, దీర్ఘకాలిక, ఇమీడియట్ కాదు, లాంగ్ టర్మ్. ఇది మన విజన్. ఇమీడియట్ అవసరాల కోసం మనం ఏదో ఒకటి అయ్యామనుకోండి, ఇదే మనం తప్పడుగు వేస్తాం. లాంగ్ టర్మ్ విజన్ని, మన స్ట్రాటజీ, మన వ్యూహానికి అనుగుణంగా మనం ఎత్తుగడలు వేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం. ఆ రకంగా మనం పనిచేయాలి. ఎందుకనంటే ఇవాళ మితవాద రాజకీయాల్లో అంటే ఏదో ఒక పార్టీ ఏర్పాటో లేకపోతే ఒక వ్యక్తిగానో మనం చూడకూడదు. మితవాద రాజకీయాల ప్రభావం కొన్ని పార్టీల, కొన్ని వ్యక్తుల మీద బాగా బలంగా వీళ్ళు దానికి ఒక ఎగ్జాంపుల్స్ లాగా వాళ్ళు కనపడచ్చు, కానీ దీని ప్రభావం అందరి మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తన వైఖరి కంటే ఎంత డైల్యూట్ అయిపోయి వాళ్ళ సాఫ్ట్ హిందుత్వాన్ని ఎంత వేగంగా అమలు చేయట్లేదు. ప్రియాంక గాంధీ మొన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? గోశాలల రక్షణకి, గోవుల రక్షణకి యాత్రలు చేయండి అని పిలిపించింది ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ నేను చాలా పెద్ద జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడిని, నేను తిరగని గుడి లేదు అని చెప్పాడు. అని ఎందుకని? ఇవన్నీ కూడా మితవాద రాజకీయాల ప్రభావం. ఏమిటి అంటే ఇటువంటి పార్టీలన్నీ కూడా మనం ఎంత మితవాదం వైపుకి వెళ్ళిపోతే అంత మనకి అనుకూలంగా ఉంటే మనం గెలవగలుగుతామనే దృక్పథంలోకి వాళ్ళు వెళ్ళారు. మనం అటువంటి భ్రమల్లోకి వెళ్ళకూడదు. ఇట్లాంటి సమయంలోనే మనం ప్రజల్ని ఆ భ్రమల నుంచి బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం మితవాదం వైపు కాదు, ఒక సరైన విధానంలో ఉంది అనేది, అది ఆ సరైన విధానం సోషలిజంలో ఉంది, సోషలిస్ట్ వ్యవస్థలో ఉంది అనేది మనం చెప్పాలి. అది చెప్పడానికి ఇవాళ కంటే మంచి తరుణం లేదు. ఎందుకని? ఇవాళ ఏ దేశాలు కానీ, ఏ ప్రజలు కానీ, ఏ రాష్ట్రాలు కానీ ఎవరు ఇవాళ కోవిడ్ నుంచి రక్షించబడ్డారు? కేరళలో ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. జర్మనీలో ఒక రాష్ట్రంలో అక్కడ చాలా తక్కువ మంది చచ్చిపోయారు. ఎందుకు? అక్కడ కమ్యూనిస్టులు సోషల్ డెమోక్రాట్లతో కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి. బ్రాజిల్లో
ప్రపంచంలో ఎక్కువ కేసులు సంపాదించిన ఉన్న కోవిడ్ని దేశాల్లో 3వ దేశం బ్రాజిల్ ఉంటే ఆ దేశంలో అతి తక్కువ కేసులున్న రాష్ట్రం కమ్యూనిస్టుల అధికారంలో ఉన్న రాష్ట్రం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన అనేక పరిమితుల్లో పనిచేస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ రకంగా వ్యవహరించగలిగినప్పుడు, ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెట్టగలిగినప్పుడు ఈ సందర్భంగా సోషలిస్ట్ దేశాలుగా ఉన్నవి చూపెట్టలేవా? ఎంత నిర్బంధం ఉన్నా కానీ ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ని తయారు చేయడానికి క్యూబా కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఫేజ్ 3 ట్రయల్స్లో క్యూబన్ వ్యాక్సిన్స్ 3 ఉన్నాయి. నిర్బంధం, వాళ్ళు వెంటిలేటర్లు చైనా నుంచి సప్లై చేస్తే కోవిడ్ సందర్భంగా దిగుమతి చేసుకోవడానికి లేకుండా ఆపేసింది అమెరికా. కొత్త చట్టాల్లో మార్పు తీసుకొచ్చి దిగ్బంధనాన్ని మరింత తీవ్రతరం చేసి అయినా కానీ వ్యాక్సిన్ తయారు చేశారు వాళ్ళు. వియత్నాంలో కేవలం 139, 140 మంది మాత్రమే చనిపోయారు. వియత్నాం చైనాతో అంత పెద్ద బార్డర్ ఉంది వాళ్ళకి. చైనాలో అనేక మంది నమ్మకపోవచ్చు, చైనా సరైన సంఖ్యలు ఇవ్వట్లేదండి, ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అని. ఎవరు సరైన సంఖ్యలు ఇస్తున్నారు ఇవాళ? చైనా మీద మాత్రం మనం అంటాం. ఎందుకని అంటున్నా? చైనా సరైన సంఖ్యలు ఇవ్వదండి. ఎందుకని అంటున్నాం? అసలు ఫస్ట్ మనం చైనాని ఎందుకు నమ్మట్లేదు? సోషలిజం మీద కంటే, మనకి సోషలిస్ట్ శక్తుల మీద కంటే బూర్జువా పెట్టుబడిదారీ ఆ పత్రికలు, పెట్టుబడిదారీ విధానంలో ఉన్న ప్రచారం, వాటికే మనం ఎక్కువ విశ్వసనీయత ఇస్తామా? అమెరికా వాడు చెప్పిందే నమ్ముతామా? చైనా వాళ్ళు చెప్పింది నమ్మమా? కమ్యూనిస్టులమా మనం? వామపక్షవాదులమా మనం? ఈ సిద్ధాంతాన్ని నమ్మి సమాజాన్ని మార్పు చేయడం కోసం పనిచేసేవాళ్ళమా మనం? వాళ్ళని ప్రశ్నించండి, కానీ అసలు నమ్మడమే మానేసామనుకోండి, ఏమిటిది? ఆ రకంగా కాదు మనం అంతర్జాతీయ దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం. అంతర్జాతీయ దృక్పథం లేనివాడు కమ్యూనిస్టే కాడు, మొట్టమొదటి సూత్రం మార్క్సిజంలో. కాబట్టి ఇవాళ ఆ రకమైన దృక్పథాన్ని వాళ్ళు ఏ రకంగా కట్టడి చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెడుతున్నారు అనే విశ్వాసం మొట్టమొదట మనకు ఉండాలి. ఆ విశ్వాసాన్ని మనం ప్రచారం చేయాలి. అప్పుడు మాత్రమే మనం మొత్తం సమాజం మొత్తం మితవాద వైపుకి ఏ రకంగా జరుగుతోందో దాన్ని ఆపగలుగుతాం, మన వైపుకు తిప్పుకోగలుగుతాం, మన సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. థ్యాంక్ యూ.